ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అటవీ అధికారి కార్యాలయం దగ్గర కంసాలి గీసిడి కుటుంబానికి చెందిన 25 సంవత్సరాల నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అనిత అనారోగ్యంతో రిమ్స్ లో మంగళవారం మృతి చెందింది. కాగా అంత్యక్రియలు చేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులతో ఉన్న ఆ మహిళ భర్త అంకుష్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఇంతకాబ్ ఆలం సహకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం కాడు కట్టి కాడు మోసి స్థానిక పిట్టలవాడ వైకుంఠధామంలో మహిళా పార్థివ దేహానికి ఆమె కుమారునితో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె చితికి అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త అంకుష్ నిరుపేద కుటుంబం అయినా తమకు అండగా నిలిచి సహాయం చేశారని బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కి హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఇంతకాబ్ ఆలంలకు ఈ సందర్భంగా వారు పాదాభివందనాలు తెలిపారు. उसको लग जाएंगे हाथ को दुर्गा पक्का जर दुर्गा पक्का जर डीजल कोट डीजल कोट బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఉమెన్ ఆర్గనైజేషన్ మరి వీళ్ళు ఒక 12 రోజుల ముందు ఆ అమ్మాయి చనిపోయింది అని వచ్చి మా దగ్గర వచ్చిన రోజు ఆమె బతికి ఉండడం వల్ల మేము వాళ్ళని రిమ్స్లో చేర్పించినాం. రిమ్స్లో చేర్పించిన తర్వాత ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఒక 6 రోజుల తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. మరి అలాగే ఈరోజు అలా అంత్యక్రియలు మేము మా సొసైటీ ద్వారా చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.